హాయ్ అండి. నా పేరు రాజు. ఈరోజు సండే ఎపిసోడు 'రారా రామయ్య' అన్న సాంగ్‌తో స్టార్ట్ అవుతది. అదే 'భాషా' సినిమాలో సాంగ్‌తో స్టార్ట్ అవుతది. ఈ సాంగు 'నాగార్జున' గారి సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌస్ మేట్స్‌తో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీ అందరికి ఒక ఏవి ఉందని చెప్తారు. 'భాషా' హ్మ్. మీ అందరికి ఒక ఏవి ఉన్నదని చెప్పి ఏవి చూపిస్తారు. ఆ ఏవీలో ఏటంటే వీళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడడం. అంటే ఒకరికొకరు ఇంగ్లీష్‌లో మాట్లాడడం. నెక్స్ట్ పడుకోవడం. 3 హ్మ్. ఏంటది హిందీ సాంగ్స్ పాడడం. అంటే అలా ఈ వీకు అంటే ఈ 1 వీక్ ఎపిసోడ్ మొత్తం మీద నామినేషన్‌లో కావచ్చు, స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు కావచ్చు, మధ్యలో కావచ్చు, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్‌లోనే మాట్లాడడం. ఒకళ్ళకొకళ్ళు ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు. అంటే ఈ ఎపిసోడు ముందే ముందు సీజన్‌లో అయితే ఇంగ్లీష్‌లో మాట్లాడిన వెంటనే కుక్కలరవడం గాని, లేదంటే పడుకున్నప్పుడు కుక్కలరవడం గాని ఎక్కువగా జరిగేది. ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చేవారు. ఇప్పుడు అంటే కెప్టెన్ ఉండేవాడు కాబట్టి ఏదో ఒక పనిష్మెంట్ ఉండేది. ప్రెజెంట్ అది లేకపోవడం వల్ల ఎక్కువ పడుకోవడం, ఇలా చేయడం, అదే ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల షోకి చూసేవాళ్ళకి చాలామందికి అర్థం అవ్వకపోవచ్చు అనే ఉద్దేశంతో పనిష్మెంట్లుండేవి. కానీ ఈ వీక్ అటువంటిదేమీ లేకపోవడం. నెక్స్ట్ రెండోది హిందీ సాంగ్స్ పాడడం. ఎక్కువగా హిందీ సాంగ్స్ పాడుతున్నారట. నెక్స్ట్ పడుకోవడం. సో, ఈ 3 ఏవీలో చూపించారు. ఏవీలో చూపించి ఈ సండే ఫన్ డే కాదని చెప్పేసి ఏవి అయిపోయిన తర్వాత, ఈ సండే ఫన్ డే కాదు పే డే అని చెప్పేసి నాగార్జున గారు అంటారు. అండ్ పే డే అంటే ఈ వీక్ అంతటికి వీళ్ళ పెర్ఫార్మన్స్‌ని బట్టి మీకు అమౌంట్ పే ఉంటుంది. ఆ విధంగానే ఉంటుంది. సో, మీరు ఈ పెర్ఫార్మన్స్ ఎంత బావుంటే మీకు పే కూడా ఆ విధంగానే ఉంటుంది. అని చెప్పేసి నాగార్జున గారు ఏం చేస్తారంటే 5,00,000 అనౌన్స్ చేస్తారు. 5,00,000 అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఎంతవరకు గెలుచుకున్నారు? మేము 5,00,000 అనౌన్స్ చేశాను. మీరు ఈ వీక్‌కి 5,00,000 బిగ్ బాస్ టీమ్ అంటే నేను అనౌన్స్ చేశాను కానీ, బిగ్ బాస్ టీమ్ అంత ఇవ్వచ్చా? ఇవ్వరా అన్నది వాళ్ళ ఇష్టం. కానీ మీకు 5,00,000 అంటే ఈ 1 వీక్ పెర్ఫార్మన్స్‌కి 5,00,000 అనౌన్స్ చేశాను. దీన్ని మీరు ఎంతవరకు గెలుచుకున్నారు? అంటే మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఆల్రెడీ మీరు పడుకోవడం, ఇంగ్లీష్‌లో మాట్లాడడం అండ్ హిందీ సాంగ్స్ పాడడం అంటే ఇవి మైనస్. సో, మీరు ఎంతవరకు గెలుచుకున్నారంటే ఒకళ్ళు 50,000 తగ్గించి 4,50,000 అని, ఒక 10,000 తగ్గించి అలా చెప్తా ఉంటే ఆయనే చెప్తారు. మీరు గెలుచుకుంది 3,00,000 అని చెప్తారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు నామినేషన్‌లో ఉన్న 5 మెంబర్స్‌ని నించోమని చెప్తారు. ఈ 5 మెంబర్స్ నించుంటారు. అంటే శేఖర్ భాష, తర్వాత విష్ణుప్రియ, మణికంఠ, బేబక్క అంటే వీళ్ళు నించుంటారు. నించున్న తర్వాత ఒకళ్ళని సేవ్ చేద్దాం. తర్వాత ఫన్ గేమ్‌లోకి వెళ్దామని చెప్తారు. ఒక వార్ హార్న్ అని చెప్పేసి ఒకటుంటుంది. ఆ హార్న్ ఏంటంటే మనకి సైరన్ లాగా ఉంటది. పాత ఆటిల్లో చూస్తాం పాత మూవీస్‌లో గట్టాని. అయితే దాన్ని వార్ హార్న్ ఎవరైతే పట్టుకున్నప్పుడు సౌండ్స్ ఒస్తాయి. డ్రమ్ సౌండ్ ఒస్తే నాట్ సేఫ్. తర్వాత హార్న్ సౌండ్ ఒస్తే గనక సేవ్ అయినట్టుగా అని చెప్తారు. సో, ఒక్కొక్కళ్ళు పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు అందరికి డ్రమ్ సౌండ్ ఒస్తది. కానీ శేఖర్ భాష పట్టుకున్నప్పుడు మాత్రం హార్న్ సౌండ్ ఒస్తది. సో, ఫస్ట్ ఈ ఈ ఈ ఎపిసోడ్‌లో ఫస్ట్ సేవ్‌గా శేఖర్ భాషని సేవ్ చేస్తారు. ఇదయిపోయిన తర్వాత అందరిని యాక్షన్ రూమ్‌లోకి రమ్మని చెప్పేసి మన నాగార్జున గారు అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత అందరూ యాక్షన్ రూమ్‌లోకొస్తారు. వచ్చిన తర్వాత బాయ్స్‌ని అందరిని ఒక బ్యాచ్ కింద, గర్ల్స్ అందరిని ఒక బ్యాచ్ కింద కూర్చోమని చెప్తారు. కూర్చున్న తర్వాత టాస్క్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి సినిమా నేమ్ చెప్పిస్తా మామ. టాస్క్ నేము సినిమా నేమ్ చెప్పిస్తా మామ అని ఒక టాస్క్ అంటే ఏదో ఫన్ టాస్క్ అనమాట ఇది. అంటే సండే రోజు మీకు ఎపిసోడ్‌లో ఫన్ టాస్క్‌లుంటాయి కదా! ఆ విధంగా సినిమా చెప్పిస్తా మామ అని ఒక ఫన్ టాస్క్ పెడతారు. అంటే ఏమి లేదు. నాగార్జున గారు ఒక హీరో పేరు చెప్తారు. హీరో పేరు చెప్పినప్పుడు ఫస్ట్ ఇటుపక్క అంటే బాయ్స్ టీమ్ నుంచి సినిమా పేరు ఒకళ్ళు చెప్పాలి. నెక్స్ట్ గర్ల్స్ టీమ్ నుంచి వాళ్ళు వెంటనే చెప్పాలి. అంటే ఇక్కడ ఒక సినిమా పేరు చెప్తారు. వాళ్ళు ఒక సినిమా పేరు చెప్తారు. వాళ్ళు చెప్పిన వెంటనే వీళ్ళు ఒక సినిమా పేరు చెప్పాలి. అంటే అటు ఇటు ఆగకుండా సినిమా పేర్లు చెప్పుకుంటూ వెళ్ళాలి. అంటే ఏ హీరో పేరు చెప్తే ఆ హీరోకి సంబంధించిన సినిమా పేర్లు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే గనక పేరు చెప్పడం గాని, వెనక నుంచి ఎవరన్నా పేరు అందించడం గాని జరిగితే వాళ్ళు ఆ టీమ్‌కి అదే అప్పటికే వాళ్ళు ఓడిపోయినట్టు. అంటే అప్పుడు. సో, అది జరుగుతది. జరిగినప్పుడు
సినిమా పేర్లు చెప్పమన్నాము. ఓకే. హ్మ్. అని చెప్పారు. చెప్పినప్పుడు ఆహ్, ఫస్టు ఒక్కొక్కళ్ళు వస్తారు. ఆ టైం నుంచి ఒకళ్ళు, ఈ టీం నుంచి ఒకళ్ళొస్తారు. ఇవి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి శేఖర్ భాష వచ్చినట్టున్నాడు. ఇటుపక్క సీత వచ్చినట్టుంది. సీత వస్తే సినిమా పేర్ల గురించి మాట్లాడారు. మాట్లాడితే ఫస్ట్ శేఖర్ భాష ఇక్కడ సినిమా పేర్లు చెప్తే తను విన్ అవుతాడు. నెక్స్ట్ వచ్చినోళ్ళు కూడా ఇలా సినిమా పేర్లు చెప్తుంటా ఉంటారు. సో, ఇందులో బాయ్స్ టీమ్ విన్ అవుతది. గర్ల్స్ టీమ్ విన్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకిచ్చిన ఛాన్సుల్లో అన్నీ కూడా బాయ్స్ టీమ్ వాళ్ళే నెగ్గుతారు. గర్ల్స్ టీమ్ వాళ్ళు నెగ్గరు. ఇది టాస్క్ అయిపోద్ది. సినిమా పేర్లు ఏంటి సినిమా ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎవరినో ఒకళ్ళని సేవ్ చేయాలని చెప్పేసి అంటారు. సేవ్ చేయాలని చెప్పినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఆహ్, అది ఒక అదే దాన్నేమంటారు? ఒక బాక్స్ లాంటి ఒక ఐటెమ్ ఉంటుంది. ఆ ఐటెమ్‌లో ఏం చేస్తారంటే ఒక ఏక్ అంటే ఫెదర్ ఒకటి పెడతారు. అంటే ఫెదర్ అంటే ఒక ఏకులాగా పెడతారు. దాన్ని ఇలా క్లోజ్ చేస్తారు బాక్స్. క్లోజ్ చేసి ఒక్కొక్క చేతికి ఒకళ్ళు ఇస్తారు. అది ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఏదైతే గ్రీన్ కలర్ ఏక్ ఉంటదో, ఫెదర్ ఉంటదో అది వచ్చినోళ్ళు సేవ్ అయినట్టు. పింక్ కలర్ అంటే రెడ్ కలర్ ఏదైతే ఉందో నాట్ సేఫ్ అని చెప్తారు. సో, అలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ పృథ్వీ మాత్రం సేవ్ అవుతాడు. మిగతా వాళ్ళు సేవ్ అవ్వరు. ఇక్కడ పృథ్వీ సేవ్ అవుతారు. సో, పృథ్వీ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్, నెక్స్ట్ గేమ్ ఒకటి పెడతారు. లాక్కో ఇటు నెక్స్ట్ గేమ్. నెక్స్ట్ గేమ్ ఏంటంటే లాక్కో ఇట్ అని చెప్పేసి కోన్ ఉంటుంది. కోను కోన్ ఉంటుంది. ఈయనేం చేస్తారంటే హెడ్, షోల్డరు, నీసు, టోస్ అని చెప్తారు. అంటే బాయ్స్ టీమ్ నుంచి ఒకళ్ళొస్తారు. ఈ టీం నుంచి ఒకళ్ళొస్తారు. ఇది చెప్పినప్పుడు నాగార్జున గారు ఏ పేరు అంటే హెడ్ అన్నప్పుడు హెడ్ పట్టుకోవాలి. షోల్డర్ అన్నప్పుడు షోల్డర్ పట్టుకోవాలి. నీస్ అన్నప్పుడు నీస్ పట్టుకోవాలి. ఇది ఏదైతే ఆయన చెప్పినట్టు పట్టుకుంటున్నారో ఆయన కోన్ అన్నప్పుడే కోన్ పట్టుకుని పట్టుకున్న వాళ్ళు ఆట అప్పుడు విన్ అయినట్టు. అలాగా పేరు కింద వస్తారు. ఎవరు లాక్కో ఇటు అన్న దాంట్లో మణికంఠ, నైనిక వస్తారు. ఇక్కడ మణికంఠ ఆ కోన్ తీసుకుంటాడు. నెక్స్ట్ నబీలు, యష్మి వస్తారు. ఇక్కడ యష్మి తీసుకుంటుంది. నెక్స్ట్ భాష, బేబక్క వస్తారు. ఇక్కడ ఇందులోకి బేబక్క తీసుకుంటుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బేబక్క విన్ అయిన తర్వాత సాంగ్ అడుగుతుంది బేబక్క. గేమ్ చేంజర్‌లోంచి ఒక సాంగ్ ఏస్తారు. ఆ సాంగ్ తర్వాత హ్మ్. అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీ, విష్ణుప్రియ వస్తారు. ఇక్కడైతే విష్ణుప్రియ, పృథ్వీ అయిపోయిన తర్వాత ఈ గేమ్ ఇందులో పృథ్వీ అయితే కోన్ తీసుకుంటాడు. నెక్స్ట్ నిఖిల్, సోనియా వస్తారు. నిఖిల్, సోనియా వచ్చిన తర్వాత అందులో ఏమో నిఖిల్ తీసుకుంటాడు. సోనియా తీసుకోదు. తర్వాత ఆదిత్య ఓము, ప్రేరణ వస్తారు. ఆదిత్య ఓం, ప్రేరణ వచ్చినప్పుడు ఈ టాస్క్‌లో ఇద్దరు అంటే ఏం లేదు. హెడ్, షోల్డర్, నీ, టోస్ అన్నప్పుడు ఎవరైతే అది చెప్పినప్పుడు నాగార్జున గారు కరెక్ట్‌గా ఆ పొజిషన్‌లో పెట్టుకొని నెక్స్ట్ కోన్ అన్న వెంటనే టక్కుమని ఎవరు తీసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. అలాగ అయినప్పుడు ఈ టాస్క్‌లో అప్పటికి ప్రేరణ విన్ అవుతది. అలాగే 'త్రిబుల్ ఆర్'లో ఒక సాంగ్ వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. తర్వాత అభయ, సీత వస్తారు. అంటే అభయ, సీత వచ్చినప్పుడు అక్కడేమో సీత తీసుకుంటది కోను. ఇదైతే వాళ్ళకొక 'మిర్చిలో' ఒక సాంగ్ ఏస్తారు. అదయిపోతది. ఇక్కడేంటంటే గర్ల్స్ విన్ అవుతారు. ఫస్ట్ టాస్క్‌లోనేమో సినిమా నేమ్ చెప్పిస్తా మామ అన్న దాంట్లో బాయ్స్ విన్ అయ్యారు. ఈ లాక్కో ఇటు అన్నట్టు దాంట్లోనేమో మన గర్ల్స్ విన్ అయ్యారు. అదే ఈ ప్రతిసారి ఇలా విన్ అయినప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ ప్యాక్ అదే గిఫ్ట్ హ్యాపర్ ఇస్తారు గదా! అదొస్తది. సరే వచ్చింది కాబట్టి ఇద్దరు షేర్ చేసుకోండి అని చెప్పారు. షేర్ చేసుకోమని చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళందరిని లివింగ్ రూమ్‌లోకి రమ్మని చెప్పారు. మొత్తం అందరినిని. అక్కడితో ఈ సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ! విష్ణుప్రియ, నాగార్జున గారిని అదే ఎప్పుడు ప్రతి ఎపిసోడ్‌లోనే అంటే నాగార్జున గారు వచ్చిన ప్రతి ఎపిసోడ్‌లో జరిగేదే. సార్ మీరేమన్నా బ్యూటీ డ్రింక్ ఏమన్నా తాగుతున్నారా? అని ఏదో అడుగుతారు. అంటే సరదాగా, ఫన్‌గా అలా జరుగుతూ ఉంటది.
తర్వాత నాగార్జున గారు అంటారు, ఒక నవ్వు నవ్వుతారు. ఒక నవ్వు నవ్వి నామినేషన్‌లో ముగ్గురున్నారు. ఒకళ్ళని సేవ్ చేద్దాం అంటారు. సో, ఒకళ్ళని సేవ్ చేద్దాం అన్నప్పుడు సరే అయితేనని ఒకళ్ళని సేవ్ చేస్తారు. సేవ్ చేయడానికి ప్రేరణని స్టోర్ రూమ్‌లో పంపించేసి జ్యువెలరీ బాక్సులుంటాయి. అంటే జ్యువెలరీ బాక్స్‌లో ఉంటది. అందులోనేమో రెడ్ అండ్ గ్రీను సంబంధించి ఉంటాయి. 3 జ్యువెలరీ బాక్సులు ప్రేరణెళ్లి తీసుకొస్తది. తీసుకొచ్చినప్పుడు ఆహ్, వీళ్ళేం చేస్తారంటే హ్మ్. మణికంఠ, విష్ణుప్రియ అండ్ మన బేబక్క ఈ ముగ్గురికి జ్యువెలరీ బాక్సులుంటాయి. ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మణికంఠ నాట్ సేఫ్ అండ్ బేబక్క నాట్ సేఫ్. విష్ణుప్రియ సేఫ్ అవుతది. సేఫ్ అయిన తర్వాత నెక్స్ట్ గేమ్ అదే నెక్స్ట్ మళ్ళీ గేమ్ పెట్టారు. ఈ గేమ్ ఆడిన తర్వాత ఎవరైతే ఎలిమినేట్ అయ్యి నా దగ్గరకొస్తారో అప్పుడు చూద్దాం అన్నట్టుగా నాగార్జున గారు చెప్పి ఒక గేమ్‌లోకెళ్ళిపోతారు. గేమ్ ఏంటంటే బోర్డ్స్ అంటే ఆహ్, ఈ బోర్డ్‌లేటంటే తేలు, దోమ, తర్వాత క్యాట్ ఇలాగ బోర్డ్స్ ఉంటాయి. ఈ బోర్డ్స్ ఎళ్లి ప్రేరణ తీసుకొనొస్తది. వచ్చిన తర్వాత దీనికి యానిమల్స్ ఆఫ్ ది హౌస్ అంటే హౌస్‌లో యానిమల్స్ అంటే యానిమల్స్ ఆఫ్ ది హౌస్ అంటే ఏ యానిమల్ ఫోటోని ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? చేస్తే దేనికోసం చేస్తున్నారు? కారణం చెప్పమంటారు. ఫస్ట్ నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి యష్మి మెడలో ఏస్తాడు. అంటే క్యాట్ అంటే పిల్లి ఫోటో ఏస్తాడు. దానికి అర్థం దాని మీదలో స్వార్థం అని రాసుంటది. నబీల్ ఏమంటాడంటే తను యష్మి గురించి చెప్పడం అంటే తను ఏదైనా అనుకుందంటే అది సాధించడంలో కొంచెం స్వార్థం కనిపిస్తది. అంటే ఆ విధంగా చెప్పాడు. ఎందుకంటే టీమ్ నెగ్గించడంలో గాని, ఏ విషయంలో గాని కొంచెం స్వార్థంగా ఉంటదని ఆ మీనింగ్ అంటే మంచిగా మీనింగ్ వచ్చేటట్టే చెప్పాడు. సో, ఫస్ట్ నబీల్ అయితే యష్మికి బోర్డేసాడు. స్వార్థం అన్న బోర్డు. నెక్స్ట్ ప్రేరణ. ప్రేరణొచ్చి మీకు తెలుసు కదా! ప్రేరణ ముందు రోజు సీతతో డిస్కషను. ఎందుకంటే డస్ట్‌బిన్‌లో జ్యూస్ గ్లాస్ వేస్తది. అంటే మీరు అభయ్ చెప్పాడని చెప్పేసి తాగిన జ్యూస్ గ్లాస్ ఏదైతే ఉందో డిస్పోజల్ డస్ట్‌బిన్‌లో ఏసిన తర్వాత అభయ్ అంటాడు మళ్ళీ తీసి పైనెట్టమంటే పెడతది కదా! ఇదే విషయం మళ్ళీ అభయ్ ఎళ్లి తన సీతకి చెప్తాడు. అది జోక్‌గా చెప్తాడు. జోక్‌గా చెప్పిన దాన్ని సీత సీరియస్‌గానే తీసుకుంటది. ఎందుకంటే ఆ పాయింట్‌ని ప్రేరణ ఇలా చేసింది, ఇలా చేసింది, ఇలా చేసిందని మాక్సిమం డిస్కషన్ చేస్తది 9కే టీమ్ ఉన్న వాళ్ళతో. అది కరెక్ట్ కాదు కదా! డస్ట్‌బిన్‌లో ఏసిన దాన్ని పైనెట్టాడు. మరి ఒకవేళ పైనుంటే మనం తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో ఏస్తాం గానీ అది అది కరెక్ట్ కాదు అని ఆ డిస్కషన్ జరుగుతా ఉంటది. సో, ఈ డిస్కషన్ జరిగినప్పుడు ఈ ప్రేరణ ఎళ్లి సీతకి ఇలా జరుగుతుంది కాబట్టి నేనేదో జోక్‌గా ఫన్‌గా ఉంటదని చేశాను. కానీ అక్కడ జరిగిందేంటంటే నువ్వు ఓన్ చేసుకున్నావు. నువ్వు పర్సనల్‌గా తీసుకున్నావు. సరే నువ్వు హర్ట్ అయ్యావు కాబట్టి నేను సారీ చెప్తున్నాను అంటది. దానికి ప్రేరణ ఏమంటదంటే నేను అందులో పడేసేసావు. నువ్వు పడేసింది తప్పని చెప్పి నాకు సారీ చెప్తే పర్వాలేదు. కానీ నువ్వు అలా అనట్లేదు. నేను ఫీల్ అయ్యిన దానికి నువ్వు సారీ చెప్తున్నావు. సో, సేమ్ మళ్ళీ డిస్కషన్ ఇదే జరుగుతదక్కడ. దానికి ప్రేరణ ఏం చేస్తదంటే సీత మెడలో తేలు, తేలు బొమ్మ తేలున్నది వేస్తది మెడలో. వేసేసి దానికి నమ్మదగినది కాదని ఉంటది బోర్డ్ మీద. అంటే తిన్ని నమ్మకూడదు అన్న మీనింగ్ వచ్చేటట్టు నమ్మదగినది అని చెప్పేసి ఉంటది బోర్డు. సో, ఇక్కడ ప్రేరణ సీత మెడలో అదేస్తది. దానికి ఇదే మళ్ళీ తన డిస్పోజల్ గ్లాస్ గురించి ఇదే చెప్పుకుంటారు మళ్ళీని. సో, ఆల్రెడీ మీకు చెప్పేసాను కాబట్టి నెక్స్ట్ నిఖిల్. నిఖిలొచ్చి భాషకి దోమ. దోమన్నదేస్తాడు. దాని మీద చిరాకు అని రాసుంటది. అంటే ఇక్కడ చిరాకు అంటే చూడండి మనం పడుకుంటాం. పడుకున్నప్పుడు ఏం చేస్తది దోమ కుట్టినప్పుడు టప్‌మని లెగుస్తాం. అంటే ఒక చికాకుని కలిగిస్తా ఉంటది. అలాగే మనోడు ఎవరు శేఖర్ భాష. శేఖర్ భాష గురించి చి చపాతీ ఇటువంటి అంటే జోక్స్ అంటే అదొక రకమైన జోక్స్ ఏస్తా ఉంటాడు. అంటే అక్కడ ఏదైతే పదం ఉందో ఆ పదాన్ని టక్ 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 మార్చుకుంటూ వస్తాడు. ఆ మార్చుకునే జోక్ కొంతమందికి ఎక్కుతుంది. కొంతమందికి ఎక్కదు కాబట్టి నిఖిల్ ఏమంటాడంటే మంచి సీరియస్ టైంలో వచ్చి అటువంటి జోక్స్ ఏస్తాడు. అదెలా తలమించిపోయినట్టు అనిపిస్తది. అంటే తలమించి అంటే దోమ కదా! అలా అన్నట్టుగా ఏదో అలా అలాగా దానికి
ఆ దోమకు తగ్గట్టు కలుపుదాం అన్నట్టుగా చెప్పినట్టుంది. కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే చిరాకు అని ఉంది ఇక్కడ. దోమ కింద చిరాకు కలిగిస్తది. అంటే తను చెప్పే జోక్స్ తను చేసే కామెడీ చిరాకు కలిగిస్తుందని దాని అర్థం. అంటే శేఖర్ భాష చేసేది తనకు చిరాకు అనిపిస్తుందని ఆ బోర్డ్ ఏసాడనమాట. సో, శేఖర్ భాష కూడా ఏం ఫీల్ అవ్వలేదు. నవ్వుతానే ఊరుకున్నాడు. నెక్స్ట్ మర్చిపోయాను. ఏటంటే దోమ చిరాకు కదా! దో అంటే 2 కదా! దో మా అంటే అమ్మ అంటే ఇద్దరమ్మలు అన్నట్టు మళ్ళీ దాని మీద కూడా జోకేసాడు. మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ బోర్డేసిందే ఇలాంటి జోకులేస్తే చిరాకని అంటే మళ్ళీ అంటే దో అంటే 2 మా అంటే ఇద్దరు. అంటే ఇద్దరమ్మలు అన్నట్టుగా నాకు ఇద్దరమ్మలు అన్నట్టుగా తీసుకున్నాడు. సో, సరదాగా తను తీసుకున్నాడు. ఇక్కడ కూడా జోకేసాడు. ఇంక నాగార్జున గారు కూడా నిజమే నువ్వే చేసింది కరెక్టే. ఆ బోర్డేయడం కరెక్టే అన్నట్టుగా చెప్పాడు. నాకే చిరాకొస్తుందన్నట్టుగా. నెక్స్ట్ యష్మి. యష్మి బేబక్కకేస్తది బోర్డు. యష్మి బేబక్క బోర్డేసి ఏంటంటే బ్లైండ్ ఫాలోవర్. అంటే గుడ్డిగా ఫాలో అయిపోతుంది. అంటే గొర్రె బొమ్మ అనుకుంటా. షీప్ బొమ్మ, గొర్రె బొమ్మ ఏస్తది. గుడ్డిగా ఫాలో అయిపోతుందని చెప్పేసి ఏస్తది. ఏమేస్తదంటే నిఖిల్‌ని గుడ్డిగా ఫాలో అవుతుంది. నిఖిల్ ఏం చెప్తే అది. మీకు స్టార్టింగు లోపలికి ఎంటర్ అయినప్పుడు నిఖిల్ చెప్తాడు. మనం ఇలా కుకింగ్ మీరు చూసుకుంటారు. ఇలా చేయండి, అలా చేయండి. ఎవరైనా వచ్చి మళ్ళీ వండుకుంటానన్నా మీరు పర్మిషన్ ఇవ్వద్దు. ఫుడ్ వండుకునేటప్పుడు ఫుడ్ ఒక్కసారి వండితే వండినట్టే మళ్ళీ అక్కడికెళ్ళి వండడం గానీ, మళ్ళీ ఎగ్ తీసుకొనొచ్చి నేను ఆమ్లెట్ ఇలాంటి ఆటిలకి మీరు అసలు ఒప్పుకోవద్దు అని నిఖిల్ చెప్పడం. దాన్ని ఈవిడ స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతది. అంటే మీరు స్టార్టింగు. ఈ ఫాలో అవ్వడం వల్ల ఏమైందంటే నువ్వు బ్లైండ్‌గా ఫాలో అవుతున్నారని చెప్పేసి ఇక్కడ యష్మి బోర్డేసిందనమాట. దానికి కూడా చెప్పింది. ఫస్ట్ 2, 3 డేస్ నేను నిఖిల్‌ని ఫాలో అయ్యాను గానీ నేను బ్లైండ్‌గా ఏం ఫాలో అవ్వలేదు. ఫస్ట్ 2, 3 డేస్ నేను ఫాలో అయ్యాను. తర్వాత నుంచి నేను బ్లైండ్‌గా ఏం ఫాలో అవ్వలేదు. తర్వాత నుంచి నా గేమ్ నేను ఆడుకుంటున్నాను. నాకు తెలిసొచ్చిన తర్వాత నా గేమ్ నేను ఆడుకుంటున్నానని చెప్పేసి చెప్తది. సరే అక్కడితో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆదిత్య ఓం. ఆదిత్య ఓం వచ్చి మళ్ళీ మన శేఖర్ భాష. శేఖర్ భాషకి మళ్ళీ దోమదేస్తాడు. అంటే దోమ చిరాకు. ఇప్పుడు వరకునట ఆదిత్య ఓంకి ఈ 1 వీక్‌లోనే ఓ 200-300 జోక్స్ చెప్పాడట. ఎవరు? శేఖర్ భాష. ఆ శేఖర్ భాష కూడా ఒప్పుకుంటాడు. ఇన్ని జోక్స్ చెప్తున్నాడు నాకు అంటే నేను చెప్తున్నానంటాడు. అంటే ఇయన్నీ ఇవే. దో అంటే దోమ, అంటే చపాతి ఈ టైప్ జోక్స్ చెప్తా ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. సరే నాగార్జున గారు బానే తట్టుకున్నావే బాబు! ఈ నాగార్జున గారు ఏమంటారంటే బానే తట్టుకున్నావే బాబు! అన్నట్టుగా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. సరే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. నెక్స్ట్ విష్ణుప్రియ. విష్ణుప్రియ నామినేషను అంటే శేఖర్ భాషకి నామినేషన్ జరిగిన కాడ్నించి ఇప్పుడు వరకు కూడా నాకు ఇటువంటి జోక్స్ ఏస్తున్నాడండి. నన్ను నామినేషన్‌లో గనక పెడితే నన్ను నామినేషన్ గనక తీసుకొస్తే నేను ఇలాగే జోక్స్ ఏస్తానని ఆ జోక్స్‌తోనే నన్ను టార్చర్ చేస్తున్నాడన్నట్టుగా నవ్వుతూ చెప్పింది నాగార్జున గారితో. ఆయన కూడా ఒక నవ్వు నవ్వి అక్కడితో ఊరుకున్నారు. నెక్స్ట్ నైనిక. నైనిక వచ్చి మణికంఠని నామినేట్ చేస్తది. అదే నామినేట్ అంటేనేంటి తేలు నమ్మదగినవాడు కాదని చెప్పేసి బోర్డేస్తది. ఎందుకు నమ్మదగినవాడు కాదంటే ఇప్పుడు ఈళ్ళు మొత్తం ముగ్గురు కదా! క్లాన్స్ ముగ్గురు. అంటే 3 టీముల కింద ఫార్మ్ అయినాయి. ఎవరు ఒకరు నిఖిల్, 2 నైనిక, 3 యష్మి. అయితే ఈ మణికంఠ అప్పటికే డిప్రెషన్‌లో ఉన్నాడు. ఏటి నేను అంటే ఆడియన్స్ నన్ను ఏ విధంగా అనుకుంటున్నారు అన్న ఒక ఫీలింగ్‌లో ఒక డిప్రెషన్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఈ నామినేషన్ కానించి డల్ అయిపోయాడు మనోడు. ఎందుకంటే ఎక్కువ మంది నామినేషన్‌లో మన మణికంఠని పెట్టడంతో కొంచెం డల్ అయ్యాడు. డల్ అవ్వడంతో కొంచెం డిప్రెషన్‌గా ఉన్నాడు. ఆల్రెడీ మనం చూసాం కాబట్టి మనకు అర్థమైంది ఏంటంటే కొంచెం డల్‌గా ఉన్నాడు. అయితే ఈ 9కి ఏమంటదంటే తను డల్‌గా ఉండి ఎప్పుడైతే టీమ్ ఉందంటే టీమ్‌లో నన్ను తీసుకుంటారో లేదో ఎందుకన్నా మంచిది అడిగితే తప్పేముందని చెప్పేసి 9కి ఏమంటది ఫస్ట్ మణికంఠనే ఇతనేమో నిఖిల్ టీమ్‌లోకి వెళ్తానన్నప్పుడు నిఖిల్ టీమ్‌లోకి వెళ్ళొచ్చు కదా! మళ్ళీ వచ్చి నన్నడిగాడు. అలాగ నన్ను అడగడం ఏంటి, తనని అడగడం ఏంటి, నమ్మితే ఎవరినో ఒకళ్ళనే అంటే నమ్మదగినది అన్న దాని గురించి చెప్పింది నైనిక. నేను నిఖిల్‌ని అడిగినప్పుడు నిఖిల్‌తో ఉండాలి. మళ్ళీ నిఖిల్‌ని అడిగేసి మళ్ళీ నా దగ్గరకొచ్చి అంటే నా టీమ్‌లోకి వస్తాను మళ్ళీ నన్ను అడగడం. అంటే నమ్మేవాడైతే ఒకళ్ళనే నమ్ముకొని ఉండాలి గదా! అలా వేరేగా రాకూడదు అన్న పాయింట్‌లో తను మాట్లాడింది. దానికి ఆన్సర్‌గా మణికంఠ ఏం మాట్లాడాడంటే, నేను ఒక టీమ్‌ని నమ్ముకొని ఉంటే నన్ను తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సో, అని అందుకని నేను నైనికని అడిగాను. అలాగే నిఖిల్‌ని అడిగాను.
అలాగే యష్మి దగ్గరికి కూడా వెళ్ళి అడిగాను అంటారు. అంటే పక్కన నుండి వాళ్ళని చూసి అడిగారన్నట్టే చెప్తారు. అంటే తన ప్రయత్నం తను చేశాడు. ఎందుకంటే అప్పటికే డిప్రెషన్‌లో ఉన్నాడు. తిను తీసుకుంటే మనకే ఇబ్బందని. అంటే టీమ్ మెంబర్లు అందరూ తీసుకున్న తర్వాత నేను మిగిలిపోతాను. అందుకే నా రిక్వెస్ట్ నేను చేసుకున్నా. ఎందుకంటే నేను వన్స్ ఏదో టీమ్‌లోకి వెళ్తే, అంటే ఈ టీమ్, ఆ టీమ్, ఈ టీమ్‌లోకెళ్తే నేను ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి ఉంటది. అసలు టీమ్‌లోకి ఎళ్ళకుండా ఉంటే ఇబ్బంది పడాలి కదా! అన్న ఉద్దేశంతో తను మాట్లాడాడు. తను చెప్పింది కూడా కరెక్టే. ముగ్గురిని అడగడం అయితే. సో, అక్కడితో మనోడికి ఎవరికి నైనిక, మణికంఠకి ఆ తేలు అంటే నమ్మదగిన వాడు కాదని చెప్పేసి బోర్డేస్తది. ఆ డిస్కషన్ అక్కడితో అయిపోద్ది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పృథ్వీ. పృథ్వీ వచ్చి బేబక్కకి గాడిద, గాడిద బోర్డున్నది వేస్తాడు. వేస్తే దాని మీద అంటే తెలివి తక్కువ అని రాసుంటది. ఆల్రెడీ బ్లైండ్‌గా ఫాలో అవుతున్నామని చెప్పేసి ఒక బోర్డేశారు. ఇప్పుడొచ్చి మన పృథ్వీ వచ్చి బేబక్కకి తెలివి తక్కువ అని చెప్పేసి ఒక బోర్డేసాడు. తెలివి తక్కువ అంటే ఏది అంటే తెలివి తక్కువగా ఆలోచించడం అని. అంటే ఇక్కడ పృథ్వీ చెప్పిందేంటంటే నిఖిల్ టాలెంటెడ్. అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నువ్వు నిఖిల్ ఏది చెప్తే నువ్వు అది ఫాలో అవుతున్నావు అన్నట్టు మీనింగ్. అంటే నువ్వు తక్కువ. నువ్వు ఎందులో తక్కువ? ఇప్పుడు 'బిగ్ బాస్'కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు స్ట్రాంగ్‌గానే వస్తారు. నువ్వు నిఖిల్ స్ట్రాంగ్ అంటే నువ్వు వీక్ అనే కదా! నువ్వు వీక్ అంటే నీ గురించి నువ్వు తెలివి తక్కువగా ఆలోచించుకోవడమే కదా! అన్న మీనింగ్‌తో తను మాట్లాడాడు. దానికి మళ్ళీ చెప్పింది. మళ్ళీ క్లారిటీ ఇచ్చింది. ఎవరు బేబక్క. నేను రాగానే నేను ఇంట్లోకి రాగానే నిఖిల్ స్ట్రాంగ్ అనే అనుకున్నాను. స్ట్రాంగ్ కాబట్టి తను కుకింగ్ సెక్షన్ అంటే కుకింగ్ సెక్షన్ ఏది చెప్తే అది చేశాను. చేయడం వల్ల నేను ఈరోజు మిగతా టీమ్ మెంబర్స్ అందరికీ నేను విలన్ అయ్యాను అన్నట్టుగానే మాట్లాడింది. ఎందుకంటే స్ట్రిక్ట్‌గా చెప్తది. ఇప్పుడు అభయ్ వస్తాడు ఆమ్లెట్ ఏసుకుంటానన్నా, ఒకవేళ నబీల్ వస్తాడు ఒక ఆమ్లెట్ ఏసుకుంటానన్నా, ఒకవేళ సీత వస్తది. ఇలాగ ఏది అడిగినా నో, నో, నో అని చెప్తది. ఎందుకంటే కుకింగ్ అంతా ఒక హ్యాండ్ మీద జరిగిపోతది. మళ్ళీ ఒకరికొకరు చేసుకుంటే ఆయిల్ గాని అంటే రేషన్‌కి సంబంధించి సరిపోదని చెప్పేసి తను మాట్లాడుతది. తను మాట్లాడడం వల్ల ఎక్కువ మందికి నెగెటివ్ అయిందని తను చెప్తుంది. ఎవరు? బేబక్క. ఈ బేబక్క ఇలాగ అవ్వడానికి కారణం నిఖిలే. నిఖిల్ చెప్పడం వల్లే నేను ఇలాగయ్యాను. అది కూడా నేను ఒక 3 డేస్ మాత్రమే ఫాలో అయ్యాను. 3 డేస్ తర్వాత నాకేమనిపించిందో అది నేను చేసుకుంటానే వచ్చాను అని చెప్పేస్తది. సో, తర్వాత పృథ్వీతో చెప్తది. అదే నేను ఇప్పుడైతే ఫాలో అవుతున్నా. నా ఇండివిడ్యువల్ గేమ్ నేను ఆడుతున్నాను. నా గేమ్ ఆడడానికి నేనొచ్చానని చెప్పి చెప్తది. నెక్స్ట్ సోనియా వస్తది. సోనియా వచ్చి విష్ణుప్రియకి బోర్డేస్తది. ఏ బోర్డేస్తది? నక్క. నక్క అంటే కన్నింగ్. కన్నింగ్ అని ఒక బోర్డేస్తది. ఇక్కడ కన్నింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. నిన్న జరిగింది గదా! అక్కడ సోనియా అడల్టరేట్ కామెడీ అని చెప్పేసి అంటది. మళ్ళీ దాని గురించే తీస్తది. విష్ణుప్రియ నా గురించి ఇప్పుడు తనేంటంటే జోక్స్ ఏయడం గాని, ఇలా మాట్లాడే విధానం గాని సరే జోవియల్‌గా ఉంటదని అనుకున్నాను తప్ప, ఇలా మాట్లాడుతదని నేను అనుకోలేదు విష్ణుప్రియ. ఇలా మాట్లాడింది కాబట్టి అంటే అప్పుడు విష్ణుప్రియ ఏమని చెప్తదంటే, తినే అన్నది సార్. నేనెళ్ళాను. ఒక ఎళ్ళినప్పుడు ఒక రిపోర్టర్‌లాగా వెళ్ళి ఎంటర్‌టైన్ చేద్దామని వెళ్ళాను. తిన్నడిగాను. తిన్నడిగితే అక్కడితో నో అని చెప్పింది. నో కామెంట్స్ అని చెప్పిన తర్వాత అప్పటికి ఒక 10 సెకండ్స్, 1 మినిట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ సడెన్‌గా "నువ్వు అడల్టరేట్ కామెడీ చేయొద్దు" అని మళ్ళీ అనడం ఎందుకు? నాది అయిపోయింది గదా! అప్పటికే నేను తప్పుగా మాట్లాడుంటే సారీ అని చెప్పేసాను. ఆ డిస్కషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ తను అలా అంది. అంటే నాకేమర్థమవుతది? నేను మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయా? అని కదా అర్థమవుతది. సో, నేను అందుకనే సైగలు చేసి ఏదో చెప్పాను. చెప్పిన తర్వాత ఇది జరిగింది. అంటే 'నాగార్జున' గారు మళ్ళీ సోనియాకి చూస్తే సోనియా అంటది, "మరి నన్నన్నది గదా పుణ్యాస్త్రి అని. అయితే మేము మామూలు" అంటే ఆ విధంగా వచ్చినట్టు మాట్లాడింది గదా! సో, ఈ డిస్కషన్ మళ్ళీ సేమ్ డిస్కషన్ జరుగుతా ఉంటది. సరే ఇంక అక్కడితో అది అయిపోద్ది. అందుకే సోనియా విష్ణుప్రియకి కన్నింగ్ అన్న బోర్డేస్తది. అంటే నక్క అని జెప్పేసి. సరే ఇక్కడ ఎక్కువ డిస్కషనే జరుగుతది. అంటే ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం కాబట్టి దీని గురించి నేను ఇంక మాట్లాడట్లేదు. నెక్స్ట్ అభయ్ వస్తాడు. అభయ్ వచ్చి యష్మికి స్వార్థం అని క్యాట్. అంటే ఇంతకుముందు వేసినట్టే నబీల్ అదే ఫస్ట్ ఎవరో ఏసారు గదా! ఆ విధంగానే మళ్ళీ క్యాట్. ఎవరు? అభయ్ వచ్చి యష్మి క్యాట్ ఏస్తాడు. తిను విన్ అవ్వడానికే ఎంత స్వార్థంగా అన్నా పనిచేస్తది. ఆ స్వార్థం ఉండడం వల్ల విన్ అయింది అన్న మంచి మీనింగ్ వచ్చేటట్టే తిను కూడా ఆ అబ్బాయి మాట్లాడతాడు. నెక్స్ట్ సీత.
సీత వచ్చి ప్రేరణ. ప్రేరణని బ్లైండ్‌గా ఫాలో అవుతున్నామని చెప్పేసి షీప్. అదే మన బ్లైండ్‌గా ఫాలో అయిపోతుంది అన్నట్టుగానే ప్రేరణకేస్తది. ఇది మళ్ళీ ఎందుకొచ్చిందంటే యష్మి టీమ్‌లో కదా ఉంటారు ప్రేరణ. ఇప్పుడు దానికి యష్మి చెప్తది. యష్మి టీమ్‌లో ఉంటుంది ప్రేరణ. ప్రేరణ చెప్తది. ఏం చెప్తదంటే ఇక్కడ డిస్కషన్ ఏమీ లేదు. మళ్ళీ మామూలే. ఏంటంటే ఆ డిస్పోజల్ గ్లాసు, ఆ డస్ట్‌బిన్ను, దానికి సారీ చెప్పడం, తిను యాక్సెప్ట్ చేయకపోవడం. ఇదే నిన్న జరిగిందే అదే. మళ్ళీ సేమ్ అదే డిస్కషన్ జరుగుతది. ఇక్కడ ప్రేరణ మాట్లాడుతది. ఏంటంటే నేను యష్మి టీమ్‌లో ఉన్నాను. అది విన్నింగ్ టీము. విన్నింగ్ టీమ్ వాళ్ళు టీమ్ లీడర్ ఏం చెప్తే నేను అదే చేయాలి. బ్లైండ్‌గా ఫాలో అవ్వడం ఏముంది? తను చెప్తుంది మేము చేస్తున్నాం. అది టీమ్ లీడర్ చెప్పిందే ఫాలో. నీకు అలా అనిపిస్తే అది నీకనిపించింది. కానీ నేనైతే తను చెప్పింది నేను ఫాలో అవుతున్నాను. టీమ్ లీడర్ చెప్పింది అన్నట్టు మీనింగ్ వచ్చేటట్టు తను మాట్లాడుతది. సరే అక్కడితో అది అయిపోతది. ఓకే. అయితే ఇక్కడ సీత ఏమిటంటే అడుగుతారు. నువ్వు ఫస్టు అంటే ప్రేరణ ఎవరిని ఫాలో అవుతుందని అడిగితే సీత ఏమంటదంటే ఫస్ట్ ఏమో నిఖిల్‌ని ఫాలో అయింది సార్. ఇప్పుడేమో యష్మిని ఫాలో అవుతుంది అని చెప్తది. అంటే స్టార్టింగ్ రావడంలో నిఖిల్‌తో బానే ఉండేది. ఇప్పుడు యష్మిని ఫాలో అవుతుందని చెప్తది. దానికి యష్మిని ఫాలో అవుతానన్న దానికి ప్రేరణ చెప్పిందనమాట. టీమ్ లీడర్ కదా! టీమ్ లీడర్ చెప్పినట్టు నేను ఫాలో అవ్వాలి అని చెప్తది. సరే నెక్స్ట్ వచ్చేటప్పటికి భాష. శేఖర్ భాష. శేఖర్ భాష యష్మి. యష్మికి బోర్డేస్తాడు. ఏమేస్తాడు? నక్క, కన్నింగ్. కన్నింగ్ అని బోర్డేస్తాడు. కానీ బానే చెప్పాడు. ఎందుకంటే నక్క తెలివితేటలు అంటే నక్క తెలివితేటలు అది కాదనుకుంటా. కన్నింగ్. అంటే కన్నింగ్‌గా ఆలోచించే విధానం. అదేలే ఇంకా అదే మీనింగ్ వస్తదనుకుంటా. నక్క అంటే భాష యష్మిని ఏమంటాడంటే తనని నెగ్గడానికి ఎంత కన్నింగ్ అన్నా చేస్తదన్నట్టుగా దానర్థం. మరి నక్క తెలివితేటలు కరెక్టో కాదో నాకు తెలీదు గానీ, కన్నింగ్ అంటే కన్నింగ్‌గా ఆలోచిస్తది. విన్ అవ్వడం కోసం. అంటే మంచిగానే చెప్పాడు. అంటే తను విన్ అవ్వడం కోసం ఎంత కన్నింగ్‌గానన్నా ఆలోచిస్తది. అందుకే నేను యష్మికి కన్నింగ్ అన్నా ఏసాను. అంటే సెల్ఫిష్‌గా. మళ్ళీ అక్కడ ఒక జోకు. సెల్ఫిష్ అంటే చేపలమ్మడం అంట. చేపలమ్మడం సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే అదే కన్నింగ్‌గా ఆలోచించడం అన్న మీనింగ్‌తో అక్కడ కూడా ఓ జోకేసాడు ఇవాళ. హ్మ్. సరే అక్కడ నాగార్జున గారు ఏం చేయాలో ఒక నవ్వు నవ్వేసి అక్కడితో సరిపెట్టేసాడాయన సారు నాగార్జున గారు. నెక్స్ట్ విష్ణుప్రియ. ఇప్పుడు మళ్ళీ మామూలే. విష్ణుప్రియ మళ్ళీ సోనియాకి క్రొకడైల్ అంటే మొసలి కన్నీళ్లు కార్చడం అని మళ్ళీ బోర్డేసింది. ఎవరికి? విష్ణుప్రియ సోనియాకి బోర్డేసింది. మొసలి కన్నీళ్లు కార్చడం అని. ఇక్కడ విషయం ఏంటంటే ఈ మొసలి కన్నీళ్ళని ఎందుకు తీసుకొచ్చిందంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య అడల్ట్ కామెడీ అనో మొత్తం మీద ఏదో డిస్కషన్ జరిగింది కదా! ఈ డిస్కషన్ జరిగిన తర్వాత బయట ఏడుస్తా ఉన్నప్పుడు అభయ్ ఓదారుస్తాడు. అక్కడ ఆదిత్యం గారు కూడా ఉంటారు. ఈ ఓదార్చినప్పుడు తినొస్తది. "నువ్వు ఒక్కదానివే పుణ్యస్త్రీవి మేము కాదా?" ఇలా అన్నప్పుడు తను ఏడుస్తా ఉంటది కదా! ఏడ్చినప్పుడు మళ్ళీ తను అంటది. ఆ కన్నీళ్ళని మొసలి కన్నీళ్ళు అన్నట్టుగా మీనింగ్ వచ్చేటట్టు తిను మాట్లాడింది. అది. దాని మీనింగ్ ఏంటంటే అది. ఎక్కడ మొసలిని తీసుకొచ్చి అక్కడ ఏసింది. దాన్ని మొసలి కన్నీళ్ళని చెప్పి ఆ మీనింగ్ వచ్చేటట్టు అక్కడ సెట్ చేసిందనమాట. సరే అది నిన్న కూడా అదే కదా జరిగింది. సో, అందుచేత ఇంక ఇక్కడితో అదయిపోయింది. నెక్స్ట్ మణికంఠ. మణికంఠ వచ్చి భాషకి మళ్ళీ దోమ అంటే చిరాకు. ఆ బోర్డేస్తాడు. కానీ యాక్చువల్‌గా మణికంఠ చెప్పేదేంటంటే ఎప్పుడు చూసినా జోకులేస్తా ఉంటాడు. ఆ టైప్‌లో తను చెప్పాడు. చిరాకు పట్టేస్తాడు. కానీ ఇక్కడ కూడా జోకేసాడు. ఇది నాకు వర్తించదు. ఈ చిరాకన్న పదం ఎవరికి వర్తిస్తది? మణికంఠకి వర్తిస్తదండి. ఎలా వర్తిస్తదంటే ఛీ! రాకు అంటే మనోడు డిప్రెషన్‌లోకెళ్ళిపోయాడు. నామినేషన్ కాడ్నుంచి. ఎవరెళ్ళినా కూడా తను ఛీ! రాకు అన్నట్టుగానే ఉండేవాడు. సో, నాకన్నా తినకే యాప్ట్ అని చెప్తారు. ఎవరు? భాష. ఇది జోకేసాడు. సరే నాగార్జున గారు నవ్వారు. రాకు నాకు కూడా అలాగే ఉన్నట్టుంది. రాకు అన్నట్టుగా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు. తర్వాత బేబక్క, సోనియా. సోనియా మెడలో ఏమేసింది? హ్మ్. దోమ. దోమ బోర్డేసింది. అయితే ఇది కూడా చిరాకు అన్నట్టుగానే పెట్టింది. అంటే బేబక్క ఏం చెప్పిందంటే సోనియా గురించి ఫస్ట్ నుంచి మాకిద్దరికి పడట్లేదు. కుకింగ్ సెక్షన్ కాడ్నుంచి, కుక్కర్ కాడ్నుంచి
మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. సో నేను అప్పుడు నిఖిల్‌తో బాగానే ఉండేవాడిని. ఆర్గ్యుమెంట్ కంటిన్యూషన్ మా ఇద్దరి మధ్య అదే రన్ అయ్యింది. సో అందుకే చిరాకు అదే తనకి అది సెట్ అవుతదని అదే పెట్టాను. అందుకని బాండింగ్ అంటే సోనియా కూడా చెప్పేది. అవును స్టార్టింగ్‌లోనే ఆ పప్పు దగ్గర గాని, ఆ కుక్కర్ దగ్గర గాని ఆ గొడవలు జరిగాయి కాబట్టి అదే రన్ అవుతూ ఉంది. కాబట్టి మా ఇద్దరికి బాండింగ్ కుదరలేదు. సో అందుకని బేబక్క సోనియాకి దోమ ఉన్న బోర్డ్ అంటే కింద చిరాకు అన్నది వేసింది. అక్కడితో ఈ బోర్డులది అయిపోయింది. ఇక్కడితో ఈ బోర్డులు అంటే యానిమల్స్ ఆఫ్ ది హౌస్ అని పెట్టారు కదా! ఎవరికి ఏ నేమ్ డెడికేట్ చేస్తున్నాం అన్నది అక్కడితో ఈ గేమ్ అంటే ఇది అయిపోయింది. ఈ బోర్డుల టాస్క్‌కి సంబంధించింది అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణని పిలిచి అవన్నీ స్టోర్ రూమ్‌లో పెట్టామని నాగార్జున గారు చెప్తారు. అక్కడితో ఇది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మణికంఠ, బేబక్క నామినేషన్‌లో ఉన్నారు కదా! వీళ్ళిద్దరూని యాక్షన్ రూమ్‌లోకి పిలుస్తారు. యాక్షన్ రూమ్‌లోకి రమ్మంటారు. యాక్షన్ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత 2 డ్రమ్స్ ఉంటాయి. అటొక డ్రమ్ము, ఇటొక డ్రమ్ము. అంటే మనకి ఆ డ్రమ్‌కి 2 స్టిక్స్ ఉంటాయి. ఆ స్టిక్స్‌ని 2 స్టిక్స్ పట్టుకొని కొట్టాలి. డ్రమ్స్‌ని కొట్టినప్పుడు ఆ లోపల రోల్ అయిన పేపర్ రోల్ అంటే పేపర్ ఉంటుంది. ఆ పేపర్‌లో ఎవరు ఎలిమినేట్, ఎవరు సేవ్ అని చెప్పేసి రాసుంటది. సేఫ్ ఎవరు, ఎలిమినేట్ ఎవరని. ఈ డ్రమ్స్ కొట్టినప్పుడు ఇలా కొడతారు కదా! స్టిక్ సెట్టింగ్ కొట్టమంటారు. నేను చెప్పే వరకు కొట్టండి అంటారు నాగార్జున గారు. అలాగే యాక్షన్ రూమ్‌లోకెళ్తారు. ఆ 2 స్టిక్స్ తీసుకుంటారు. ఆ డ్రమ్స్‌ని చేత్తో కొడతా ఉంటారు. కొట్టిన తర్వాత ఆ పైన డ్రమ్‌కున్న పైన పేపర్ చెరిగిన తర్వాత చెరిగే వరకు కొట్టాల. అలా కొట్టమన్నారు పేపర్ చెరిగిపోద్ది. ఆ పైన డ్రమ్‌కున్నది ఏదైతే ఉందో చెరిగిపోయిన తర్వాత ఆ లోపల చేయి పెట్టి తీయమంటారు. తీస్తే ఇటు బేబక్క, అటు మణికంఠ ఇద్దరు పైకి తీస్తారు. కానీ టెన్షన్ పడతా ఉంటారు. ఎందుకంటే బేబక్క ఆల్రెడీ ఫస్ట్ ఈ ఎపిసోడ్‌లోనే చెప్తది. నాగార్జున గారు ఏటండి మాటి మాటికి ఈ టెన్షను నన్ను ఎలిమినేట్ చేసేయండి. ఈ టెన్షన్ భరించలేకపోతున్నానని చెప్తది మధ్యలో. సో ఆ చెప్పిన విధంగానే అలాగే మణికంఠ కూడా అనుకుంటున్నాడు. ఎందుకంటే చాలా లోలో ఉన్నాడు. నేను ఇది బయటికి ఎలా పోర్ట్రే అవుతది. నేను ఎలిమినేట్ అయిపోతానా అన్న ఫీలింగ్‌తోనే ఉన్నాడు. ఎందుకంటే పక్కన ఆదిత్య ఓం గారు చెప్తానన్నాడు. ఓదారుస్తానే ఉన్నాడు గానీ, కానీ ఎలిమినేట్ అయిపోతున్నాను కదా! అని అనుకుంటాడు కాబట్టి అదే దాంట్లో ఉన్నాడు. బేబక్ కూడా ఎలిమినేట్ అయిపోతున్నానన్న మైండ్ సెట్‌తోనే ఉంది. సో, ఆ లోపల పెట్టి తీసిన తర్వాత ఓపెన్ చేయమంటే మణికంఠ సేవ్ అవుతాడు. బేబక్క ఎలిమినేట్ అయిపోతే వెంటనే నాగార్జున గారు ఏమంటారంటే ఎలిమినేట్ అయినోళ్ళు స్టేజ్ మీదకి రమ్మని చెప్పి పిలుస్తారనమాట. పిలిచిన తర్వాత హ్మ్. అయిపోయిన తర్వాత మణికంఠ లివింగ్ రూమ్‌లోకెళ్ళిపోతాడు. బేబక్క స్టేజ్ మీదకొచ్చేస్తది. మణికంఠ సేవ్ అయ్యాడు అని చెప్పేసి రూమ్ సభ్యులు అదే ఫస్ట్ ఆదిత్యవర్మ అడుగుతారు. ఏమో ఫస్ట్ నా దగ్గర రాలేదంటే, ఫస్ట్ అక్కడే వాళ్ళున్నారు. అందుకనే వాళ్ళని హగ్ చేసుకున్నాను. తర్వాత నీ దగ్గరికొచ్చానంటాడు. ఆ విధమైన డిస్కషన్ జరుగుతుంది. వన్ బై వన్ అందరికి హగ్ చేసుకుంటా మణికంఠ వెళ్తాడు. బేబక్క స్టేజ్ మీదకొస్తది. స్టేజ్ మీదకొచ్చిన తర్వాత నాగార్జున గారు అంటారు. అదేంటి ఇలా వెళ్ళి అలా వచ్చేసావు నువ్వు. బేబక్క ఇలా వెళ్ళి అలా వచ్చేసావు నువ్వు అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అండి ఇది నాకు అని చెప్పి చెప్తది. చెప్పిన తర్వాత బేబక్ జర్నీ అని చెప్పేసి తర్వాత 'వగలాడి వగలాడి' అని ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ ఏస్తారు. ఏవీలో 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్‌లో' ఏవి పెట్టి ఆ సాంగ్ ఏస్తారు. తను స్టార్టింగ్ వచ్చిన కాడి నుంచి ఈ 1 వీక్ జరిగిందంతా ఆ ఏవీలో ఏస్తారు. ఏవీలో ఏసిన తర్వాత అదే సోనియాకి, తనకి కుకింగ్ దగ్గర డిస్కషను. తర్వాత తిను యోగా చేయడం. తర్వాత ఈ విధమైన డిస్కషన్‌లన్నీ వేసుకుంటూ వచ్చి ఏవి ఓకే. 1 వీక్ ఎంత వరకుందో అంత ఏవి వరకు సెట్ చేసి ఏవి అయిపోతది. ఏవి అయిపోయిన తర్వాత ఆహ్, నాగార్జున గారు హౌస్‌మేట్స్‌ని అడుగుతారు. బేబక్కని ఎంతమంది మిస్ అవుతున్నారని. చేతులెత్తండి అంటారు. నాకు తెలిసి యష్మి తప్ప మిగతా అందరూ ఎత్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్‌గా వచ్చి వెళ్ళిపోతుంది గదా! సీత చాలా బాధపడతది. ఎవరు బేబక్క గురించి. ఎందుకంటే తనతో నాకు బాండింగ్ ఉంది. అదే ఎమోషనల్‌గా కనెక్టింగ్ ఉంటుంది. కుకింగ్ సెక్షన్ గాని, మిగతా విషయాల్లో గాని ఆవిడ ఉండడం మిస్ అవ్వడం చాలా బాధగా ఉందని ఆవిడ ఎమోషనల్ అవుతారు, బాధపడతారు. సో, దానికి అప్పుడు ఆదిత్యవర్మ గారు తనను ఓదారుస్తారు. ఈ బేబక్క గారు ఏం చేస్తారంటే అంటే
తను ఇంకా ఉందామని అనుకుంది. కానీ ఏంటంటే 2-3 డేస్ తర్వాత నుంచి కొంచెం బయటకు వచ్చారు. కానీ 2-3 డేస్ తను ఏ విషయం గురించి కూడా మాట్లాడకపోవడం, నామినేషన్లో కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ చేయకపోవడం, ఇటువంటి పాయింట్స్ వల్ల ఏంటంటే తను ఎలిమినేట్ అయ్యే వరకు వచ్చారు. సో నాగార్జున గారు ఏమంటారంటే బేబక్కని అర్హత లేని వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళని రోడ్డు మీద పడేయని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి ఆల్రెడీ వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. ఆ రోడ్డు అన్న సింబల్ దగ్గర స్టిక్ చేయాలన్నమాట. స్టిక్ చేయాలంటే ఫస్ట్ సోనియా ఫోటో తీస్తుంది. ఆ రోడ్డు మీద అన్న దగ్గర స్టిక్ చేసి సోనియా ప్రతి విషయంలో నెగిటివ్గానే ఆలోచిస్తుంది. స్టార్టింగ్ నుంచి కూడా తనతో నాకు అంతా నెగిటివ్గానే ఉంది. ఎందుకంటే ఆ కుకింగ్ విషయంలో కానీ, ఆ పప్పు మాడడంలో కానీ, గొడవ పెట్టుకోవడంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఈ విధంగానే జరుగుతుంది. ప్రతిదీ నెగిటివ్గానే తీసుకుంటుంది. సో అందుచేత నాకు సోనియాలో ఎక్కువ నెగిటివిటీ ఉన్నదన్న ఉద్దేశం, అలాగే నా దగ్గర కాకుండా ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఆ విధంగా ఉన్నదన్న ఉద్దేశంతో నేను సోనియాని పెట్టానన్నట్టుగా చెప్తారు. తర్వాత పృథ్వీ యాంగర్ ఇష్యూస్ అంటే ఏదైనా కొంచెం ఈ గొడవల విధానంగా చెప్పడం కానీ, కొంచెం ఇదిగా చెప్తాడన్న ఉద్దేశంతో తొందరగా మాట ఏది పడితే అది అనేస్తాడన్న ఉద్దేశంతో తను అది మార్చుకోవాలి. అలాగే నా నామినేషన్లో కూడా అలాగే మాట్లాడాడు. తర్వాత నాకు సారీ చెప్పాడు. సో అది తగ్గించుకుంటే మంచిది అన్నట్టుగా పృథ్వీకి చెప్తుంది. పృథ్వీ అలాగే స్టిక్ చేస్తుంది. అదే రోడ్డు మీద పడే అన్న దగ్గర స్టిక్ చేస్తుంది. నెక్స్ట్ నిఖిల్ వచ్చి అంటే నిఖిల్తో తనకు బాండింగ్ ఎక్కువగా ఉంది. ఎవరికి? బేబక్క గారికి. ఈ బేబక్క గారికి స్టార్టింగ్ నుంచి నిఖిల్తోనే బాండింగ్ ఉంది. ఈ బాండింగ్ వల్ల ఏంటంటే స్టార్టింగ్ తను వచ్చిన కానించి ఎవరైతే మన నిఖిల్ ఆయన ఏం చెప్తే అదే చేశారు ఈ బేబక్క గారు. స్టార్టింగ్లో కుకింగ్ అంటే కుకింగ్ అని ఏది చెప్తే అది చేశారు. ఈ కుకింగ్ తీసుకోవడం వల్ల ఈ గొడవలకు కారణం. ఎందుకంటే తను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కేటాయించడం చేశారు. అప్పుడు కెప్టెన్సీ ఈ టైప్ ఏమీ లేదు. అయినా బేబక్కకి అది తీసుకున్న వెంటనే ఆ కుకింగ్ తీసుకోవడం, అప్పుడే సోనియాతో గొడవ రావడం, అలాగే మిగతా వాళ్ళతో ఇష్యూస్ రావడం. ఎందుకంటే ఎవరైనా ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నా వద్దు మీరు వేసుకుంటే మిగతా వాళ్ళు వేసుకుంటారు అన్న ఉద్దేశం. ఇదంతా నిఖిల్ చెప్పడం వల్ల తను చేసింది. తను అలా చేయడం వల్ల ఈరోజు ఎలిమినేట్ వరకు వచ్చింది. ఎందుకంటే 2-3 డేస్ వరకు ఆవిడ ఏమీ అసలు ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు. ఏమన్నా వంట దగ్గరికి వస్తే నువ్వు వద్దు చేసుకోవద్దు, ఇది రోజుకు ఒక కూరే 2 కూరలు లేవు, ఒకవేళ వాళ్ళు రెండో కూర వండారని వేరే వాళ్ళు అడిగితే అది ఎన్వి కాబట్టి వెజిటేరియన్స్కి కూర వండడం, ఇలా చెప్పడం ఎక్కువ మందికి నెగిటివ్ అవ్వడానికి గల కారణం. నెక్స్ట్ ఏంటంటే తన వంట వరకు చూసుకోవడం, తర్వాత కూరలో కారం ఎక్కువైందని చెప్పేసి మన శేఖర్ భాష అలా కొన్ని కారణాలు, ఆ ఉప్పు కూడా అదే ఆ కారం కూడా నిఖిల్ వేయమంటేనే నేను వేసానని చెప్పడం, ఇవన్నీ అంటే ఇదంతా నాకు నిఖిల్ వల్ల నెగిటివ్ అయిందన్న ఉద్దేశంలో మన బేబక్క గారు ఉన్నారు. సో అందుచేత తన ట్రస్ట్ని బ్రేక్ చేశాడు. అందుకని నేను రోడ్డు మీద అలాగా ఆ బోర్డు స్టిక్ చేశానంటగా చెప్పింది. అంటే తను ఎంతో నమ్మకం పెట్టుకుంది నిఖిల్ మీద. పెట్టుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందన్నట్టుగా బేబక్క గారు మాట్లాడారనమాట. నెక్స్ట్ మణికంఠ గురించి మాట్లాడుతూ అందరితోని కలవాలి తను, ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇంకా గేమ్లో ముందుకు వెళ్ళాలంటే ఇలా ఉంటే సరిపోదు, ఇంకా కొంచెం నువ్వు మారాలి, ఇది మారితేనే నువ్వు గేమ్లో ముందుకు వెళ్ళగలవు అని చెప్పేసి బేబక్క మణికంఠకి చెప్తుంది. చెప్పినట్టు నాగార్జున గారు కూడా తను ఏదైతే సలహా ఇచ్చారో దాన్ని ముందు పాటిస్తే నీవు గేమ్లో కూడా ఇంకా ముందుకు వెళ్తూ ఇంప్రూవ్ చేసుకుంటావు, ఎలా ఉంటే కష్టం అన్నట్టుగానే ఆయన చెప్పారు. సరే ఆవిడ ఇచ్చిన సలహాని తీసుకుని ఇంకా నేను ముందుకు వెళ్తాను అన్నట్టుగా మణికంఠ చెప్పారు. చెప్పిన తర్వాత బేబక్కకి నాగార్జున గారు బాయ్ చెప్పారు.